గురువుగారు, హ్మ్. తదుపరి రాశి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పటి వరకు గడిచిపోయిన కాలం ఒక మాటలో చెప్పాలంటే చాలా చండాలంగా ఉందని చెప్పవచ్చు. గడిచిన 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు హ్మ్. రకరకాల బాధలు, రకరకాల కష్టాలు అనుభవించి ఉంటారు. ప్రధానంగా కుటుంబ పరంగా హ్మ్. పెళ్ళయి ఉంటే కొంత కుటుంబపరమైన చికాకులు. మరి రాత్రి అయ్యేటప్పటికి పిచ్చి లేచిపోతుంది. మళ్ళీ హ్మ్. పొద్దున్నే నార్మల్ ఉంటుంది. మరి రాత్రి ఉన్న వాతావరణం పొద్దున్నే ఉండదు. ఒక హ్మ్. భార్యాభర్త ఉన్నారనుకోండి, హ్మ్. రాత్రిపూట కొట్లాడుకొని ఎందుకురా బాబు ఈ జీవితం అనిపిస్తుంది. మళ్ళీ పొద్దున్నే మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే దాంపత్యం అంటే. అదైతే నిజం హ్మ్. గురువుగారు. 100 పాళ్ళు. ఇది వృశ్చిక రాశి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. మరి అర్ధాష్టమ శని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చదువులో నిలకడ లేకపోవడం, స్థానభ్రంశం కావడం, కుటుంబం భ్రష్టు పట్టడం. కుటుంబం భ్రష్టు పట్టడం అంటే వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు రావటం. మరి భార్యాభర్తల మధ్య కొంత ఎక్కడో తెలియని సమస్య. అంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువుంటాయి. ఏమి లేకపోయినా దాన్ని ఏదో ఊహించుకొని, పక్కన వాళ్ళ మాటలని, చెప్పుడవు మాటలు విని చేతులారా నాశనం చేసుకున్నారు అని చెప్పొచ్చు. హ్మ్. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. హ్మ్. కాబట్టి శని గూడా మార్చిలో మారబోతున్నాడు వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే మార్చి నుంచి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కొంత కుటుంబపరమైన ఇబ్బందులు ఏదైతే పడుతున్నారో, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి వృశ్చిక రాశి వాళ్ళు కొంత అవకాశం ఉన్నది. తర్వాత ఫైనాన్షియల్‌గా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. మరి డబ్బు పరంగా ఎంత డబ్బు వచ్చినా రూ. 10 చేతిలో కనపడదు. హ్మ్. ఏమైనా ఎవరికీ తెలీదు. పక్కనోడికి కూడా తెలీదు. భార్యకి కూడా తెలీదు భర్తకి. హ్మ్. భర్త డబ్బు ఏం చేశాడు అనేది కూడా. హ్మ్. అంటే డబ్బులు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చవుతాయి. డబ్బు నిలబడదు. ఎంత హ్మ్. డబ్బు వచ్చినా సరిపోదు. హ్మ్. మాట కుదరదు. అంటే ఏది మాట్లాడినా అది తప్పైపోతుంది. నెగెటివ్ వస్తుంది. అదే. అంటే తెలిసి తెలిసి తప్పే మాట్లాడతారు వీళ్ళు. ఓకే. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏం జరుగుతుందంటే, వాళ్ళు అనుకుంటారు మేము మంచిగా మాట్లాడుతున్నాం, కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటారు గానీ, ఏదైతే ఆలోచించి మాట్లాడతారో అది నెగెటివ్ వెళ్తుంది ఎదుటివాడికి. మరి అంతే కదా! ఇప్పుడు మంచిగా మాట్లాడితే మాట్లాడతారు ఎవరన్నా. అవును. "ఏరా మీ నాన్న ఉన్నాడా?" అనే దానికి మీ డ్యాడీ ఉన్నాడనే తేడా లేదమ్మా అట్లా అవును. తేడా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి మాట్లాడే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. గురుడు మారబోతూ ఉన్నాడు. గురుడు గనక మారినట్లయితే కొంత ఈ చికాకులు తగ్గుతాయి. మరి ఫైనాన్షియల్ ఇబ్బందులు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. హ్మ్. మరి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఉన్న చికాకులు మొత్తం కూడా బయటపడతారు. సినీ రంగ ప్రముఖులు గానీ, రాజకీయ ప్రముఖులు గానియండి, హ్మ్. ఈ మాసం తర్వాత అనుకోని మార్పులు చూడబోతున్నారు వృశ్చిక రాశి వాళ్ళు. హ్మ్. నేను ఏదైతే ఇప్పటివరకు చెప్పానో సమస్యల్లో నుంచి 100కి 100% బయటపడడానికి ఈ యొక్క గ్రహగతులు మారుతున్నాయి. దీనివల్ల ఈ చికాకులు మొత్తం తగ్గిపోయే సమయం. తర్వాత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన తగ్గించుకోవాలి. హ్మ్. ఎటువంటి ఆలోచన వస్తుంటుందంటే దీనివల్ల కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. హ్మ్. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. కుజస్తంభన నుంచి వెనక్కొచ్చాడు. అంటే మిథున రాశిలో కుజుడొచ్చాడు. హ్మ్. ఈ మిథున రాశిలో కుజుడుంటే ఖచ్చితంగా దెబ్బలు తగలటం, తరచుగా ఏదో చిన్న కాలో, చెయ్యో ఎదురు దెబ్బ తగలటమో, లేతే బండి మించి పడి దెబ్బలు తగలటమో, ఈ రకమైన సమస్యలుంటాయి. పైగా కుటుంబ పరంగా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, భార్యాభర్త మధ్య గొడవలు, ఎడబాటు ఎవరికైతే ఉందో, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా 2 మాసాల వరకు ఆ విభేదాలు సెట్ కావు. 2 మాసాలు కంటిన్యూ అవుతాయి. దేనివల్ల అంటే శని వల్ల, కుజుడు వల్ల. హ్మ్. అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి భార్యాభర్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి కుజుడు అష్టమంలో ఉండడం వల్ల కోర్టు వ్యవహారాలు గానీ, పోలీసు వ్యవహారాలు గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఎక్కడన్నా ఇరుక్కుంటే బయటికి రావడం కష్టం. కష్టం. కుజుడు వల్ల ఏంటంటే చెరసాల. హ్మ్. కుజుడు చాలా గట్టిగా కనపడుతున్నాడు ఇక్కడ. హ్మ్. అష్టమ కుజుడు పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇది నేను చెప్పిన మా భార్యాభర్తల విషయంలో, అనారోగ్య విషయంలో, వాహనాల విషయంలో, కోర్టు వ్యవహారాల్లో, పోలీసు వ్యవహారాల్లో 5 విషయాల్లో చాలా జాగ్రత్తగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. మరి వీళ్ళకు అదృష్ట సంఖ్య ఎలా ఉండబోతుంది? ఇంకా అలా అదృష్ట రంగు
వాళ్ళు ఎలాంటి పరిహారాలు అంటే ఎలాంటి పూజలు చేసుకుంటే ఎలాంటి పరిహారాలు ఉంటాయి అంటారు గురువు గారు? మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 4, 5 వీళ్ళకి కూడా. ఉమ్, అదృష్ట రంగం ఏంటంటే ఎరుపు వర్ణం. ఎరుపు. ఎరుపు వర్ణం. తర్వాత ఈ యొక్క దోష పరిహారానికి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేసినట్లయితే కొంత మార్గం అనేది బాగుంటుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. స్తోత్రం. ఓకే గురువు గారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.